ఆయన మారని దేవుడు, అంత మాత్రమే కాదు, ఆయన మాట తప్పని వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మారనివాడు. రెండవది ఏంటమ్మా? మాట తప్పని వాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కదా, అంతే. అటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తావు. ఎవరు మాట తప్పుతాము? మనం తప్పిపోతాం. ఎవరు మారిపోతాం? మనం మారిపోతాం. కానీ మన దేవుడు మాత్రము మాట తప్పని వాడు, మారని దేవుడు. అటువంటి నీడలో నువ్వు ఉండాలమ్మా, అటువంటి ఛాయలో నువ్వు ఉండాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఆయన ఛాయ గురించి ఎలా మారడం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన మాట గురించి నేర్చుకుందాం. యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడు నిన్న నేడు ఎలా ఉన్నాడమ్మా? ఒక్కటే రీతిగా ఉన్నాడు. మాట ఎందు కానీ, రూపం ఎందు కానీ. మనం మారిపోతుంటాం, మనుషులు మారిపోతుంటారు, మనుషులు మాట తప్పుతుంటారు. కానీ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏముందమ్మా? యుగ యుగములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు, ఉంటాడు, ఉండును.